మానిటరింగ్ బోర్డు చైర్మన్ సోదరు సత్య గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, మన జిల్లా మంత్రివర్యులు స్వామి గారికి, ఒంగోలు శాసనసభ్యులు సోదరుడు రామచల జనార్దన్ గారికి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు మావొండ శ్రీనివాసరెడ్డి గారికి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు సోదరులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే గిద్దలూరు శాసనసభ్యులు సోదరులు అశోక్ రెడ్డి గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి సోదరులు ఎలక్షన్ బాబు గారికి, చీరాల శాసనసభ్యులు సోదరులు ఎంఎం కొండయ్య గారికి, అలాగే దర్శి ఇన్ఛార్జ్ సోదరి లక్ష్మి గారికి, గ్రంథాలయ చైర్మన్ సోదరి సుచరిత గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇద్దరు మహానుభావుల విగ్రహ ఆవిష్కరణ ఈరోజు నేతివారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ పేదవాడి కోసం పుట్టిన పార్టీ. అటువంటి మహనీయుడి పార్టీలో మనందరం ఆయన్ని ఎన్ని రోజులు మన మధ్యలో లేకపోయినా స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆ మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేస్తా ఉన్నామంటే తెలుగువారి గుండెల్లో ఆయన స్థానం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని, అలాగే కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరికీ కూడా జిల్లాలో పెద్ద ఆయన పిలువబడే మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారు, మీ అందరికి కూడా తెలుసు. కొండేపి కందుకూరు నియోజకవర్గం పక్క పక్కన ఉన్నాయి. ఈరోజు కందుకూరు నియోజకవర్గానికి కొండేపి నియోజకవర్గానికి ఏ కనెక్టివిటీ రోడ్డు వచ్చినా మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు చిలుకూరుపాడు విక్రయాలపేట బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద పోయినప్పుడల్లా మహానుభావులు దామచర్ల ఆంజనేయులు గారు గుర్తు వస్తారు. ఎందుకంటే మన మధ్య లేకపోయినా వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా దామచర్ల కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సపోర్ట్గా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసిమెలిసి ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయే దాంట్లో అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరుడు దామచర్ల సత్య గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు